స్టాలిన్కి ఏదైతే భాష పేరు పెట్టి నాటకం ఆడుతున్న స్టాలిన్కి అదే స్థాయిలో గేమ్ ప్లే చేశారు, రివర్స్ గేమ్ అమిత్ షా. ఇంజనీరింగ్, మెడికల్ ఇవి తమిళ లాంగ్వేజ్లోనే పెట్టండి అని చెప్పారు, మాతృభాషలోనే పెట్టండి అని చెప్పారు. దేశవ్యాప్తంగా మాతృభాష అన్నటువంటి దాన్ని డెవలప్ చేయాలన్నదే మోడీ సర్కార్ ఆలోచన కూడా. అందులో భాగంగా కంపల్సరీగా ఇంగ్లీష్తో పాటుగా మాతృభాష తప్పనిసరి చేస్తూ మూడో భాషగా హిందీ అన్నది. కానీ ఆ హిందీ ఏదో రుద్దుతున్నారు అనేటటువంటి దిక్కుమాలిన ప్రచారం తీసుకొచ్చి కథ నడుపుతున్నటువంటి వాడు ఇంగ్లీష్ పర్లేదు హిందీ వద్దు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఓ పక్కన తీసుకొస్తుంటే అందుకనినే ఈ రెండింటిని తమిళ్ మీడియంలో పెట్టండి అని చెప్పారు. పెట్టడు మళ్ళీ ఇక్కడ స్టాలిన్. ఎందుకని తమిళ్ మీడియంలో పెడితే తమిళనాడు దాటి ఉద్యోగాలు చేయడానికి ఏం కుదరదు. ఇక వాళ్ళకి ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు. తమిళనాడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? ఉట్టి తమిళంలో చదువుకుంటే ఎలా అర్థమవుతుంది? అందుకనే ఇంగ్లీష్లో చదువుతారు. చదువుకి ఒక ఇంగ్లీష్ అనేటటువంటిది ఒక కొలమానం. అదే సందర్భంలో నార్త్ ఇండియాలో ఉద్యోగం చేయాలంటే ముంబైలో చేయాలా, లేకపోతే మా ఉత్తరప్రదేశ్లో చేయాలంటే హిందీ వచ్చి ఉండాలి. నార్త్ ఇండియాలో చేయాలని ఆంధ్రాలోకి వచ్చి తమిళ్లో మాట్లాడతానంటే మనం ఏం చెప్తాం డాక్టర్కి, మనం ఏం చెప్తాం ఇంజనీర్కి? కాబట్టినే మూడవ భాష అన్నటువంటి పాయింట్ తెర మీదకి తీసుకొస్తుంది. అందులో ఎస్పెషల్లీ నార్త్ ఇండియా ఎక్కువ స్పాట్ ఉంది కాబట్టి ఒకటి అందరికీ ఆమోదయోగ్యమైన ఇంగ్లీషు, అదే సందర్భంలో నార్త్ ఇండియాలో బతకడానికి హిందీ అన్నటువంటి పాయింట్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న వేళ అమిత్ షా చేసినటువంటి ఈ సూచనకి ఇప్పుడు అసలు సీను స్టాలిన్ చేయాలి. మరి తమిళ మీడియం పెట్టను అంటే ఓ సమస్య, పెడతాను అంటే కనుక అక్కడ చేరేవాళ్ళు ఉంటారు. అది విచిత్రమైన పరిస్థితిలోకి ఇరికిచ్చారు.